జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దేశంలోని సంపద కొంతమంది చేతిలోనే ఉందని ఆరోపించారు. ఆకలి సూచికలో భారత్ ఎంతో వెనుకబడి ఉందని విమర్శించారు. భారతదేశం అన్యాయాలకు అక్రమాలకు గురి కావడం బాధాకరమన్నారు కూనంనేని సాంబశివరావు. సంపద మాత్రం పెరిగింది, కోటేశ్వరులు పెరిగారు. సంపద ఎవరి చేతుల్లో ఉంది? కొద్దిమంది చేతుల్లో. సంపద లెక్కల ప్రకారంగా జపాన్ కంటే ఎక్కువ, కానీ లోపల ఉన్న కొనుగోలు శక్తి ప్రకారంగా చూస్తే మనం 164 స్థానంలో ఉన్నాం. ఆకలి సూచికలో చూస్తే 101 స్థానంలో ఉన్నాం. కానీ ఆ దేశాలు అట్లా లేదు. మరి ఈ విధంగా దేశం చాలా అన్యాయాలు అక్రమాలకు గురవుతూ ఉంది. ఈ సందర్భంలో ఆల్ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు 9వ తారీఖున పిలిపివ్వటం జరిగింది. నాకు తెలిసి ఒక బీజేపీ సంఘం మినహా గతంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. గురుదాస్ గుప్తా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మినహా అందరూ పాల్గొంటున్నారు. 1,00,00,000 మంది, 1,30,00,000, 1,40,00,000 కూడా పాల్గొన్నారు. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంకేతం ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. స్వచ్ఛందంగా సింగరేణిలో సమ్మె చేయాలంటే కొంచెం ఆశ చూసి చేస్తారు. ఇవాళ సింగరేణి అన్ని యూనియన్లు, సిఐటియు, ఐఎఫ్టీలు మొత్తం కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. బ్యాంకు 6 ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా ఇప్పుడు వాళ్ళు అందరు కలిసి బ్యాంకులు వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఆర్టీసీ కూడా నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా నోటీస్ ఇస్తున్నారు. రేపు 9వ తారీఖుకి దాని పెద్ద ఎత్తున సమ్మె విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మా వంతు కర్తవ్యంగా మేము కూడా అందరం కలిపి ఇష్టమైంది